హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకు తెలుసు సినిమా ఫ్యామిలీస్, ఫిలిం ఫ్యామిలీస్ అంటూ ఉంటారు. అంటే ఇక్కడ మనకు స్పష్టంగా చెప్పాలంటే మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ, అక్కినేని గారి కుటుంబం. సో వీళ్ళంతా వారసులు. వాళ్ళ కుటుంబం నుంచి వివిధ రకాల ఆర్టిస్టులు ఉన్నారు. అంటే క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు, కొందరికి లేడీస్ కూడా ఉన్నారు, కొందరు హీరోలుగానే ఎక్కువ ఉన్నారు. సో ఈ ఫ్యామిలీ హడావుడి, అభిమానులు కూడా ఆ విధంగా మెగా ఫ్యామిలీ అంటే ఒక మెగా హీరోకి వచ్చి కొత్త తరం హీరో వచ్చినా కూడా ఆ ఫ్యామిలీకి ఈ ఆడియో ఈ ఫ్యాన్స్ కూడా ఆయన ఫాలో అవ్వడాలు ఇవంతా కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఏదైనా పండగ అంటే ముఖ్యంగా దసరా పండగకు వచ్చినా, సంక్రాంతి పండగకు వచ్చినా ఆ ఫ్యామిలీ నుంచి ఒక ఫిలిం వచ్చే హడావుడి ఉంటుంది. ఆ కేరింతలు వేరుగా ఉంటాయి. కానీ ఈ మధ్యకాలంలో ఈ మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ చాలా ముందుగా ఉంటూనే ఉంటుంది. కానీ ఎందుకో నాగార్జున ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి హీరోల సినిమాలు, నాగార్జున గారు కానీ, ఆ తర్వాత వాళ్ళ చైతన్య కానీ, వీళ్ళ ఫిల్మ్స్ కొంచెం వేగం తగ్గినట్టుగా అనిపిస్తుంది. కొందరు ఏమంటున్నారంటే ఈ సమంత షాప్ ఏమైనా నాగార్జున ఫ్యామిలీకి తగిలిందా, అందుకనే సినిమాలు తగ్గిపోయాయని ఒక వాదన ముందుకు తీసుకొస్తున్నారు. అసలు ఈ సినిమాలు ఈ విధంగా తగ్గడానికి కానీ, ఆ ప్రభ తగ్గడానికి కానీ ఈ వదంతులకు ఏమైనా సంబంధం ఉందా, ఇలాంటి విషయాలకు కానీ మనతో పాటు ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్టు ఇమ్మంది రామారావు గారు మనతో ఉన్నారు. ఆయనతో చర్చించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే బాబు. సార్, మనకు తెలుసు హడావుడి ఎట్లా ఉంటుందో ఫిలిం ఫ్యామిలీస్ వాళ్ళది. అవును. ఒక ఫ్యామిలీ నుంచి 4-5 హీరోలు ఉన్నారు. సరే, తమ ప్రతిభ టాలెంట్ ఉంటే మాత్రం అందరూ రాణించారు. రాని వాళ్ళు 1-2 సినిమాలు చేసి పక్కకు తప్పుకున్నారు. సో ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పుకుందామంటే నాగార్జున గారి ఫ్యామిలీ నుంచి నాగేశ్వరరావు గారు, నాగార్జున తర్వాత వాళ్ళ 2 అబ్బాయిలు. సో కానీ ఎందుకో నాగార్జున సినిమాలు తగ్గిపోయాయి. తన కుమారులు హీరోలు అయిన తర్వాత ఆయన క్యారెక్టర్స్ కానీ ఆయన స్ట్రక్చర్ మార్చుకున్నాడు. సో అయినా కూడా స్పీడ్ వేగం తగ్గింది. కానీ ఇక్కడ మెగా ఫ్యామిలీ మాత్రం వర్షమటి సినిమాలు మెగా హీరోగానే వస్తున్నాయి. అక్కడ సినిమాలు మెగా ఫ్యామిలీ ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. ఇక్కడ మాత్రం వేగం తగ్గింది. ఈ వేగం తగ్గడానికి సమంత శాపం అని కొందరు, ఆమె బాధ ఉసురు తగిలిందని కొందరు అంటున్నారు. ఈ వాదనకు వీటికి ఏమైనా సంబంధం ఉంది అంటారు? ఏం లేదండి. కానీ ముందుగా మనల్ని అభిమానిస్తూ మన వీడియోని ఆదరిస్తున్నటువంటి అశేషమైన ప్రేక్షక కోటికి ధన్యవాదాలు తెలుపుకుందామండి. ఇక్కడ ఒక విషయాన్ని మనం చెప్పుకోవాలి. అక్కినేని ఫ్యామిలీ అంటే అక్కినేని గారి వరకు చూసుకుంటే కళామ తల్లిని ఆయన ప్రేమించాడు, ఆరాధించాడు. అని సినిమా తప్ప ఇంకేం తెలియదు ఆయనకి. 30 కూలీకి వెళ్ళి యాక్ట్ చేసిన రోజు నుంచి 3 లక్షలు లేకపోతే 6 లక్షలు 10 లక్షల వరకు తీసుకునేటువంటి స్థాయికి వెళ్ళిన నాగేశ్వరరావు గారికి ఆయన తెలిసింది సినిమా. చనిపోయేంత వరకు నటిస్తానని చెప్తూనే ఉన్నాడు. అలాగే నటించాడు. నిజంగా కూడా అలాగే జరిగింది. చనిపోయినంత వరకు నటించాడు. దాని మీద ఇంకో కథ ఉంది. మన జగ్గి గారు ఆయనకి గొడవ వచ్చింది, అది నెక్స్ట్ చెప్పుకుందాం. ఈ చనిపోయినంత వరకు నటిస్తానని చెప్పడంలో జగ్గి గారికి ఆయనకు ప్రత్యేక మళ్ళీ ఒకటి చేసుకుందాం. నాగార్జున ఫ్యామిలీది మనం ఇప్పుడు నాగార్జున ఫ్యామిలీ అంటే బాబు, ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఒక ఎన్టీ రామారావు గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి తెలిసింది కళ మాత్రమే తెలుసు. అంటే ఆ సినిమా తప్ప ఇంకోటి తెలియదు. ఇంకా సినిమాని ప్రేమించడమే కాకుండా సినిమాని ఆరాధించారు. ఒక పాత్ర ఇంట్రెస్ట్ స్థిరపడతాను కూడా వాళ్ళ స్టూడియో వాళ్ళకి ఏమి తెలియదండి. ఆ పాత్రకి ఎలా పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రకి ఎలా ప్రాణ ప్రతిష్ఠ చేయాలి అన్నదే ఆలోచించారు, సక్సెస్ అయ్యారు. చివరికి వాళ్ళకి ఎంత పేరు వచ్చిందంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వాళ్ళిద్దరూ 2 కళ్ళు అనేటువంటి మూల స్తంభాలుగా మిగిలిపోయారు. ఆ ప్రతిష్ట మరి ఇంకొకరు రాదు. వీళ్ళకంటే ముందు చిత్తూరు నాగయ్య, నారాయణరావు, వైవి రావు వీళ్ళందరూ ఉన్నప్పుడు కూడా, జోగారావు ఉన్నప్పుడు కూడా 2 కళ్ళని ఎప్పుడు పోల్చలేదు. వాళ్ళకి రావు. వాడు కళామ తల్లికి అలంకరణలు తప్ప ఒక 2 కళ్ళు అనేటువంటి మాట మాత్రం రాదు. ఇక్కడ ఎన్టీ రామారావు గారి దగ్గరికి వచ్చేసరికి ఆ బాలయ్య గారు కూడా సినిమాని ప్రేమించడం అలవాటు చేసుకున్నాడు. అంటే ఆ నాన్నగారి డైలాగ్, ఖాళీ సమయాల్లో ఆ నాన్నగారి డైలాగ్స్, ఖాళీ సమయాల్లో ఆ నాన్నగారి సినిమాలు, ఖాళీ సమయాల్లో ఆ నాన్నగారి తాలూకు హావభావాలు ఇవన్నీ
చేసుకోవడం. ఎన్టీ రామారావు గారి తాలూకు మ్యూజియం అంతా ఆయన దగ్గరే ఉంది. అది ప్రేమించాడండి. ఎవరికైతే డెడికేషన్ ఉంటుందో, డెడికేషన్ ఉన్న వాళ్ళకి ఆ కళామ తల్లి కరుణిస్తుంది అన్నమాట. ఇక్కడ నాగార్జున గారి దగ్గరికి వచ్చేసరికి ఏమైందంటే, ఏదో మన్మధుడు లేకపోతే అందగాడు ఎన్ని పేర్లు ఉన్నప్పుడు కూడా సినిమా పరిశ్రమ మీద ఎంతైతే కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడో, అంటే సినిమా పరిశ్రమ మీద ఒక సినిమా చేసినట్టయితే ఆయనకి ఎంత వస్తుంది, ఒక మ్యాక్సిమం 50 కోట్లు 100 కోట్లు వస్తుంది. కానీ ఆ స్థాయి దాటిపోయాడు. ఓ ప్లేస్లో కమర్షియల్ కాంప్లెక్స్ కడితే, అంటే ఏంటి, కమర్షియల్ కాంప్లెక్స్ కడితే ఆ ప్లేసులను దగ్గర 200 300 400 కోట్ల వరకు మిగులుతుంది కన్స్ట్రక్షన్ అయిపోగానే. కమర్షియల్ కాంప్లెక్స్ కడితే చాలా వేల కోట్లు సంపాదిస్తున్నారు. ఆయన ఏ స్థాయికి వెళ్ళిపోయాడంటే, ఇప్పుడు రైల్వే బ్రిడ్జులు కట్టడం, మెట్రో బ్రిడ్జులు, మెట్రో ట్రైన్ వెళ్ళాలి బ్రిడ్జులు కట్టడం, అంటే కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేటువంటి పరిస్థితుల్లో ఆయన ఇండ్లల్ అయిపోయాడు, కలిసిపోయాడు అన్నమాట. అప్పుడు సినిమాని మీరు ఎప్పుడైతే ప్రేమించారో, సినిమా కంటే ఎక్కువగా ఇంకో వ్యాపారాన్ని ప్రేమిస్తారో, సినిమా గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. అలాగే ఇంకొకటి చెప్పదలుచుకున్నాను. చైతు కానీ లేకపోయినట్టయితే అఖిల్ కానీ ఏదో సినిమా అంటే 3 డ్యాన్సులు 6 ఫైట్స్ అనుకున్నోడికి పెద్ద కనువిప్పండి. సినిమా అంటే నవరసాలు, ఆ పాత్రలో లీనమైపోవాలి. అంటే బలవంతంగా హావభావాలు ప్రదర్శించి ఒక సొమ్మసిల్లిపోవాలన్నమాట. అలా తెలియకూడదు. మరి సావిత్రమ్మ వీళ్ళందరూ పైకి వచ్చారంటే అదే కారణం కదా. ఆ గోడకి తల బాదుకోవాలంటే రక్తం అవుతున్నా బాదుకునేది మహాతల్లి. ఏడ్చి దుఃఖించే సన్నివేశాలకు కూడా నిజంగా దుఃఖిస్తారు. అదే అలాగా అంత లీనమైపోయి చేశారు కాబట్టి ఈ రోజుకి గుర్తున్నారు. సినిమా అంటే ఆషాభాషి కాదు, ఏదో 4 డ్యాన్సులు చేస్తాను 4 ఫైట్స్ చేస్తానంటే కాదు. దాన్ని లీనమైపోవాలి, ఆ కళామ తల్లికి అంకితం అయిపోవాలి. అయితే ఈ గతంలో ఒక విమర్శకుడు ఉండేది, వారసత్వం ద్వారా ఈ రాజకీయాలు కానీ సినిమాల్లో కానీ అవకాశం వస్తుంది ఏమో, కానీ అవకాశాన్ని మా టాలెంట్ వల్ల నిరూపించుకొని నిలబడాలి అన్నదానికి ఇప్పుడు మీరు చెప్తున్న దానికి సరిపోతుంది. అవునండి, అంతే. ఏదైనా అంటే ఏ రంగంలో అయినా సరే దాన్ని డెడికేషన్ చేయాలి. అంతేకాని మనం ఏదో అనుకుంటామండి. భాగవతానికి ఎందుకంత మంచి పేరు వచ్చింది, అందులో ఒక చిన్న సూక్ష్మం చెప్తున్నాను. అరే బాబు, భాగవతం రాసింది నేను కాదురా బాబు. అక్కడ రామచంద్రుడే దగ్గర వచ్చి రాశాడు భాగవతం, నేను కాదు. అంటే పలికేది భాగవత, పలికించేవాడు రామ ఇవుడట అని చెప్పాడంటే అలా ఉండాలి. నాది కాదు నీది అనుకుంటే అదే వేదాంతం తాలూకు పరాకాష్ట. ఇదంతా కూడా ఆయన చేస్తుంది అనుకుంటే ఆయన చూసుకుంటాడు. మరి ఆయన చూసుకోవాలంటే మనంతా సిన్సియర్గా ఉండాలి. మనం సిన్సియర్గా ఉంటే చాలు. ఇది అలా కాకుండా సినిమా అంటే ఒక క్యారవాన్లో కూర్చోవడం, ఆ టైంకి చెప్పి ఒక షార్ట్ అడిగా వెళ్ళడం. ఎక్కడ అంటే వీళ్ళు కథ ఎంపికలో పొరపాట్లు జరిగి ఉన్నాయనుకోవచ్చు. డెఫినెట్గా ఇంట్రెస్ట్ లేదండి వీళ్ళు. ముందు క్యారవాన్ మంచి వాళ్ళకంటే ఇక్కడ మంచి క్యారవాన్ ఉందా, ఇది మన తాలూకు వ్యూవర్స్ అందరికి కూడా నచ్చుతుంది ఇది విషయం. వాళ్ళకంటే మంచి క్యారవాన్లో కూర్చుంటే నటన వస్తుందండి, రాదు కదా. పబ్లిక్లో తిరుగుతూ అలా ఆహోపాలు గతంలో మనం ఉండాలి. ఆ పాత్ర ఏమిటో మీకు నమ్మరు. ఎన్టీ రామారావు గారు కానీ, అంటే వాళ్ళు సినిమాలు చేశాను కాబట్టి చెప్తున్నాను, ఎన్టీ రామారావు గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ, శోభన్ బాబు కానీ ఆ పక్కన హీరోయిన్ వర్క్ జరుగుతుంటే వచ్చేవాళ్ళు. పక్కల వాళ్ళ ఆహోభావాలు కనిపెట్టడం, వాళ్ళు అంటే ఏమిటి రియాక్షన్ ఎలాగిచ్చారు, అంటే వాళ్ళకి నా తాలూకు పెర్ఫార్మెన్స్ టాలీ అవుతుందా అవ్వదాన్ని చూసుకొని అలా ఆపోజిట్ హీరోయిన్ చేసినంత వరకు ఉండేవారు అన్నమాట. ఈవెన్ రామారావు గారు కూడా చేసినంత ఎస్ స్టడీ దట్ ఇస్ గో ఫర్ షూట్ అనేవాడు అన్నమాట. ఈ రోజుల్లో ఏంటి షార్ట్ అయిపోగానే పోయి కార్యక్రమంలో కూర్చుంటారు. అసలు అవతల వాళ్ళు వాళ్ళ కాంబినేషన్లో యాక్ట్ చేసే వాళ్ళు ఏం యాక్ట్ చేస్తారో అటు చూడకపోతే ఎలాగండి. ఇప్పుడు హీరో హీరోయిన్ అందరూ వాళ్ళిద్దరు కూడా వేరు కాదు, ఒకటే. వాళ్ళు అందకాల సంసారం చేస్తున్నట్టుగా ఫీల్ అయితే ఆ క్లోజ్నెస్ ఉంటుంది, చూసే వాళ్ళకు కూడా హార్ట్ హిట్టింగ్గా ఉంటుంది. అదే కాకుండా షార్ట్ రమ్మనగానే వచ్చి యాక్ట్ చేసి వెళ్ళిపోతే అలాగే ఉంటుంది సినిమా కూడా. ఇన్వాల్వ్మెంట్ ఉండదు కదా.
ఆ రోజుల్లో అనార్కలి కానీ దేవదాస్ కానీ సినిమా చూసామంటే అనార్కలికి సమాధి కడుతున్నప్పుడు నాగేశ్వరరావు యాక్ట్ చేస్తాడు. ఆ సమాధికి వేసి తల బాదుకోవాలి, మొత్తం నుదురంతా చిట్లిపోయేది అనమాట. అంత ఇన్వాల్వ్ అయ్యి చేశారు కాబట్టి మనల్ని కదిలించింది అనమాట. ఇప్పుడు ఇన్వాల్వ్మెంట్ లేదు కనుక డెఫినెట్గా ఎవరు ఈ రోజుల్లో అదే చేయమంటే డూబన్న పెట్టుకుంటారు, అది గ్రాఫిక్లో చేసుకోండి. చేయండి అంటున్నారు అనమాట. అందువలన సమంత శాపం కాదు, పాపం కాదు, కానీ వాళ్ళు ఇంకా ఎదగాలి, వృత్తి పట్ల శ్రద్ధ పెట్టలేదు, శ్రద్ధ పెట్టారు. అధికంగా వచ్చే ఆదాయం కొరకు వేరే రియల్ ఎస్టేట్లో. దీని అంతటికీ ఉదాహరణ ఏంటంటే మనకి అన్నమయ్యలో నాగార్జున ప్రాణం పెట్టేశాడు కదండి. నాగార్జునలో ఎంత పెర్ఫార్మెన్స్ ఉందో మొత్తం పిండేశారు రాఘవేంద్రరావు గారు. ఒక చోట నాగార్జున అంటారనమాట, నటన సూత్రసారి అంటాడు. అబ్బా ఒళ్ళు జొల్లు బందన్నమాట. అప్పుడు నేను రివ్యూ కూడా రాశాను. ఎటు ఒక కించిత్తు నాగేశ్వరరావు గారి కంటే న్యాచురల్గా చేశారు నాగార్జున. అది ఎవరేమనుకున్నప్పుడు కూడా ఐఎమ్ డేర్ ఎనఫ్ టు సే దట్ నాగార్జున ఈజ్ బెటర్, అంటే గివెన్ ది బెటర్ పర్ఫార్మెన్స్ దెన్ అక్కినేని. అంతరార్థం అవడం కూడా చివరి సన్నివేశంలో ఎంత బాగా చేశాడు. ఆయన పాటలనేమో వెంకటేశ్వర స్వామి మన పద్మావతి గుర్తు చేయడం, ఆ గుర్తు చేస్తుంటే పాటలు వింటూ పరవశించుకోవడం, అలా అది సినిమా. అలాంటి సినిమాలు వీళ్ళు చేయగలుగుతున్నారని ఆలోచించుకొని గుండె మీద చేసుకొని దానికి తగ్గట్టుగా మసలుకోవాలనే నా ప్రార్థన. సార్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.